శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఎన్టీఆర్ గారి విగ్రహం, కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం ఆవిష్కరించబోము, చేయటానికి వీల్లేదు, ఆవిష్కరించకూడదు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. అక్కడ పెద్ద గొడవే అవుతుంది, గుంటూరులో అనుకుంటాను. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు అసలు దేవుళ్ళు అంటూ ఉన్న తర్వాత ఈ దేవుళ్ళ వేషాలు సినిమాల్లో వేసిన తర్వాత, పౌరాణిక సినిమాలు అవి మైథలాజికల్ పిక్చర్స్ అంటారు, అవి వేసిన తర్వాత ఒక మనిషికి హనుమంతుడి వేషం వేస్తారు, ఒక మనిషికి శూర్పణఖ వేషం వేస్తారు, ఇంకో మనిషికి ఇంకోటి, ఇంకో మనిషికి ఇంకోటి, ఇంకా హీరోకి రాముడు, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఇప్పుడు ఒక సినిమాలో ఎన్టీఆర్ ఏమి క్యారెక్టర్ వేశారు? బృహన్నల క్యారెక్టర్ వేశారు. ఆయన హీరోనే కానీ బృహన్నల క్యారెక్టర్ వేయించారు. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా మా హీరోకి బృహన్నల క్యారెక్టర్ వేస్తారా అని అభిమానులు అడగల. అది వర్స్టాలిటీ యాక్షన్లో. సరే, ఇప్పుడు విగ్రహాలు పెడుతున్నారు. కృష్ణుడి విగ్రహం, ఆయన కృష్ణుడు వేషం వేసిన సినిమా మాయాబజార్లో బాగా ఫుల్ బ్లోన్ కృష్ణుడి వేషం ఉంటుంది. ఇంకా చాలా సినిమాల్లో ఉంటుంది, దానవేరు సూరకర్ణలో ఉంటుంది, ఎన్నిట్లో ఉన్నా కానీ మాయాబజార్లోది చాలా బాగుంటుంది. అయితే అంటే అది బాగా అసలు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, రామారావు గారు కృష్ణుడి వేషం వేసిన, రాముడి వేషం వేసిన, అర్జునుడి వేషం వేసిన, బృహన్నల వేషం వేసిన, ఏ వేషం అన్నా వెయ్యండి, అలాగా యాక్షన్ చేస్తారు. అలాంటి ఆహార్యాన్ని ఆయన ఆవాహన చేసుకుని యాక్షన్ చేస్తారు. ఇప్పుడు అలా చేసిన ఆయన్ని, కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించనివ్వము అని కొంతమంది యాదవ సంఘాల వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇంతకుముందు కూడా ఖమ్మంలో చాలా పెద్ద విగ్రహం వాళ్ళు రెడీ చేసి ఆవిష్కరించాలని చూస్తే కరాటే కళ్యాణి ఇట్లాంటి వాళ్ళందరూ అడ్డుపడ్డారు. అడ్డుపడితే దానికి కొన్ని సూచనలు కూడా చేసింది. ఏంటి అంటే, ఒక మనిషి మన ముందు బతికి కదలాడిన ఒక మనిషి దేవుడి రూపం ఇచ్చి మీరు చెయ్యడం ఏంటి అంటే, మేమేమి ఆయనకేమో పూజలు చేస్తామని కానీ అట్లా అనలేదు కదండి అంటే, మీరు కనీసం ఒక పని చేయండి, ఆయన చేతిలో ఉన్న పిల్లన గ్రోవినైనా తీసేసేయండి అని కోర్టు చెప్పింది. సరే, ఏది ఏమైనా ఆ రోజు ఆ విగ్రహం ఆవిష్కరణ ఆగిపోయింది. అది ఒక రాజకీయ కుట్ర కూడా ఉంది ఆ రోజు ఆ విగ్రహం ఆవిష్కరించనీయకుండా ఉండటానికి. ఎందుకంటే తెలంగాణలో కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, యాదవుల ఓట్లు. అవి ఆయన తెలుగుదేశం మనిషి కాబట్టి, తెలుగుదేశం ఒకవేళ పోటీ చేస్తే తెలుగుదేశానికి పడతాయేమో ఆ ఓట్లన్నీ అని అప్పట్లో బీజేపీ కుట్ర చేసింది అనేది అనుకున్నారు అప్పుడు బాగా. సరే, ఎనీవే ఆ విగ్రహం ఆవిష్కరణ ఆగిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరిస్తున్నారు, రేపొద్దున తెలంగాణలో కూడా ఆవిష్కరిస్తారు అనుకుందాం. సరే, ఇప్పుడు మీ అభ్యంతరం ఏంటి? కృష్ణుడి విగ్రహం, ఎన్టీ రామారావు గారి రూపంలో ఉన్న కృష్ణుడి విగ్రహం పెట్టడానికి వీల్లేదు అంటున్నారు. ఓకే, పోనీ ఈ యాదవుల దగ్గర ఎవరి దగ్గర అయినా సరే అసలు కృష్ణుడి రూపం ఉన్న బొమ్మలు కానీ ఏవైనా ఉన్నాయా? అసలు కృష్ణుడు ఇలా ఉంటాడు అనే ఆ రూపానికి సంబంధించిన చిత్రపటాలు ఏమైనా ఉన్నాయా? దేవుడి బొమ్మలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కృష్ణుడికి గుళ్ళు ఉన్నాయి, కాదనట్లేదు. ఆ కృష్ణుడి గుళ్ళల్లో ఉన్న ఆ ఆకారం ఏదైతే ఉందో, ఆ విగ్రహం ఏదైతే ఉందో, అది మాత్రం కృష్ణుడిదే అని ఏంటి నమ్మకం? ఎందుకంటే ఒక శిల్పి చెక్కుతాడు. ఇప్పుడు ఇందిరాగాంధీ బొమ్మలు ఉన్నాయి, గాంధీ తాత బొమ్మలు ఉన్నాయి, అలాగే నెహ్రూ గారి బొమ్మలు ఉన్నాయి,
ఇకపోతే అంబేద్కర్ గారి బొమ్మలు, అందరికంటే అంబేద్కర్ గారి బొమ్మలు, గాంధీ గారి బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ గారి బొమ్మలు కూడా ఉన్నాయి, పెట్టారు బాగా. సరే, మరి వీళ్ళందరూ అంటే మన కళ్ళ ముందు బతికిన మనుషులు కాబట్టి వాళ్ళ పోలికలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మరి కృష్ణుడు తాలూకు పోలికలు, ఈ పోలికలతోనే కృష్ణుడు ఉండాలి, కృష్ణుడు బొమ్మను పెడితే ఇలాగే పెట్టాలి అని ఎక్కడైనా ఉన్నదా? ఏంటి కృష్ణుడి రూపానికి ప్రాతిపదిక ఏంటి? కృష్ణుడే కాదు, రాముడికైనా ప్రాతిపదిక ఏంటి? ఒక అందమైన శిల్పాలని చెక్కారు. ఈ అందమైన శిల్పాల వెనక అక్కడ ఆ కృషి కానీ ఆ నైపుణ్యం కానీ ఎవరిది అంటే ఆ శిల్పిది. ఒక రాయి ఇప్పుడు అజంతా శిల్పాలు ఉన్నాయి, ఎల్లోరా గుహలు అవన్నీ ఉన్నాయి, అక్కడ శిల్పాలు చాలా ఉన్నాయి, ఖజరహోలో ఉన్నాయి. అసలు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మనకి దేవుడి గుళ్ళు ఉన్నాయి, ప్రతి ఊర్లోనూ దేవుడి గుళ్ళు ఉన్నాయి. ఈ దేవుడి గుళ్ళు మీద శిలలు, శిల్పాలు ఇవన్నీ ఉంటాయి. చాలా అనాదిగా 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలో కూడా కట్టిన గుళ్ళు చెక్కినవి ఉన్నాయి. వాటికి ఆధారం ఏంటి అంటే ఎవరు చెప్తారు? అసలు శిల్పి చెక్కాడు అంతే. ఇప్పుడు నేను ఇందాకే వినాయకుడు బొమ్మ ఒకటి చూశాను. వినాయకుడు క్యాలెండర్ లాంటిది చూస్తే దానిలో రకరకాల నగలు, నగిషీలు చెక్కి చాలా అందమైన నగలు వేసి ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి నగలు ఇప్పుడు మన నగల షాపుల్లో దొరుకుతున్నాయి. వీళ్ళు ఇప్పుడు నగల షాపుల్లో దొరికే నగలు అప్పుడు వినాయకుడు ఎట్లా వేసుకుని ఉండొచ్చు? ఇప్పుడు చాలా పాతకాలం, చాలా పాతకాలం అంటే చాలా పాతకాలంలో అడవుల్లో వినాయక చవితి చేసుకున్నారు అనుకుందాం. అంటే వాళ్ళు అసలు ఏమాత్రము అసలు ఈ నగలు, ఈ ప్రస్తుతం సంస్కృతి సంస్కారాలు ఇవేవి తెలియని వ్యక్తులు. వాళ్ళు పూజ చెయ్యాలి అంటే వాళ్ళు అసలు ఎవరిని కొలిచారు? ఎవరిని కొలవాలా? వాళ్ళు ఒక రాయిని కొలిచేవాళ్ళు. ఒక రాయిని పెట్టి ఆ రాయే వాళ్ళ దేవత అనుకునో దేవుడు అనుకునో చేసేవాళ్ళు. నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ ఈ శిలులు, శిల్పాలు ఇవన్నీ ఈ శిల్పకళ పెంపొందిన కొద్దీ, ఈ నైపుణ్యాలు పెరిగిన కొద్దీ శిల్పుల యొక్క నైపుణ్యతను బట్టి శిల్పాలు వచ్చినాయి. ఆ శిల్పాల నుంచి దేవుడి బొమ్మలు వచ్చినాయి. ఇది 100కి నేను ఒక నాస్తికురాలుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. లేదు ఇంకొక రకంగా వచ్చినాయి అంటే నేనేమి వాదించలేను. కానీ వాళ్ళతోటి నాకు అర్థమైనంతలో ఎవరైనా సరే ఒక రాముడు బొమ్మను తీసుకొచ్చి ఆ కాలంలో రాముడు ఈ రాముడే అని చెప్పటానికి, ఆ కాలంలో ఉన్న బొమ్మ దొరికింది మాకు అని ఎలా నిరూపిస్తారు ఎవరైనా? కృష్ణుడైనా అంతే, లక్ష్మణుడైనా అంతే, దశరథుడైనా అంతే. ఇదంతా ఏంటి అంటే మన ఊహాశక్తికి, అది కూడా కాదు ఇంకోటి, అసలు ఒక మనిషి ఇంకొక మనిషిలా ఉన్న దేవుణ్ణి సృష్టించాడు అంటేనే మనకు అర్థం కావట్లా. నేను దేవుడు లేడని అనట్లే, అంటే నేను అనుకుంటున్నాను కాబట్టి అందరూ అనుకోవాలని కూడా అనట్లా. లాజిక్గా ఆలోచిద్దాం. లాజికల్గా ఆలోచిస్తే, అసలు మనం ఎంత లాజిక్గా ఆలోచిస్తే ఈ పిచ్చి పంచాయతీలన్నీ మానేస్తాం. ఓకే, ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు, కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ బొమ్మను పెట్టారు, సో వాట్? అయితే ఏమవుతుంది? దానివల్ల వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు చాలామంది బొమ్మలు పెట్టినప్పుడు మన ట్యాంక్ బండ్ పైన చాలామంది విశిష్టమైన వ్యక్తుల బొమ్మలు పెట్టున్నాయి. ఇప్పుడు మొన్న అంబేద్కర్ది చాలా పెద్ద విగ్రహం పెట్టారు, విజయవాడలో కూడా పెట్టారు. ఇవన్నీ ఏంటి అంటే పాలక పార్టీలు వాళ్ళ భావజాలం తాలూకు మనుషుల్ని అట్రాక్ట్ చేసుకుంటాం కోసం పాలక పార్టీలు చేసే పనులే. కానీ ఇవన్నీ నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఏ ఒక్కరికైనా ఉందా? లేదు. అలాగే దేవుళ్ళు చేసిన గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో అని వీళ్ళు అనుకుంటున్నారో ఆ పనులు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా? పోనీ దేవుళ్ళు కూడా అవకతవకలకు పాల్పడ్డారు. ఒక భార్యని అడవులకు పంపించేశాడు, నిండు చూలాలి భార్యని. ఇప్పుడు ఎవరు నన్ను పంపించి చూడమనండి, కేసు పెడతారు. ఒక భార్యని అనుమానించి అడవికి పంపిస్తే అసలు అది 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 ఖచ్చితంగా కరెక్టే కనుక అయితే కనుక ఇవాళ ఎందుకు గవర్నమెంట్ వద్దంటుంది? చట్టం ఎలా వచ్చింది? ఇదంతా ఎవల్యూషన్లో భాగం.
ఇప్పుడు గోపికలు బట్టలు ఎత్తుకుపోయాడు శ్రీకృష్ణుడు, ఎత్తుకెళ్ళమనండి ఇప్పుడు ఎవరినన్నా, కేసు అవుతుంది. ఇమ్మీడియట్గా షీ టీమ్స్ వచ్చేస్తాయి. ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ల లోపోళ్ళు అయితే పోక్సో కేసు అవుద్ది, 18 ఏళ్ల తర్వాత అయితే గనక నిర్భయ కేసు అవుతుంది. ఇప్పుడు నిజంగా వీళ్ళు పూనకాలు వచ్చేస్తున్నాయి కదా దేవుడి పేర్లు చెప్తే, నిజంగా వీళ్ళు అంత నిజంగా వాళ్ళ దేవుడిని నమ్మితే గనక వాళ్ళ దేవుడు చేసిన పనులన్నీ వాళ్ళని చేయమనండి, చేయలేరు కదా. ఒక కృష్ణుడిని, చిన్న కృష్ణుడిని రోలు కట్టేస్తే రోలు లాక్కుని వెళ్ళాడు. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలకి రోలు కడితే ప్రభుత్వం ఊరుకుంటుందా? కాలుకి తాడు కట్టి ఆ తాడుని రోలు కట్టారనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ చదవటంలో అవన్నిటినీ నేను ఎగతాళి చేయడం కానీ లేకపోతే వాటన్నిటిని అపహాస్యం చేయాలనేది నా ఉద్దేశం కాదు. అది ఆ కాలంలో ఉన్న ఇతిహాసాలు. ఈరోజు అవి లేవు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పా, ఏం చేస్తే ఏం నేరమో అనేది మనకి క్లియర్ కట్గా రాజ్యాంగంలో చెప్పబడి ఉంది, చట్టం ప్రకారం ఉంది. ఇన్ని చట్టాలు వచ్చేసిన తర్వాత మనం ఇంకా వెనకయ్యే పట్టుకుని వేలాడడంలో అర్థం లేదు. అలాగే ఎన్టీఆర్ని దేవుణ్ణి చేయడం ఏంటి, కృష్ణుడి అవతారంలో దేవుణ్ణి చేయడం ఏంటి అని మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఇప్పుడున్న దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఏవైతే ఉన్నాయో, శివుడి ఫోటోలు కావచ్చు, ఏ ఫోటోలు అయినా అది శివుడిదే అని చెప్పడానికి ఏంటి ఆధారం ఏంటి అసలు? అందుకని ఇలా కొట్లాడుకోవటాలు, మీకేవో ఎజెండాలు ఉన్నాయి, మీ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఇవన్నీ. రైట్ మేడం, థ్యాంక్ యూ.